యంగ్, టాలెంటెడ్, ఎడ్యుకేటెడ్, సెన్సిబుల్ అండ్ ప్రూవ్డ్ రైటర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నేను లోకల్ సినిమాతో అత్యద్భుతమైన సక్సెస్ని సాధించి మన ముందున్నారు ఈరోజు బెజవాడ ప్రసన్న కుమార్ గారు. హలో ప్రసన్న కుమార్. హాయ్ ప్రవీణ గారు. ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నేను లోకల్ సక్సెస్? బయటకు కూడా రాకుండా పడుకుంటున్నాను. అంతకంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, ఫుల్ ఆన్ హాలిడే. నేను లోకల్ ఆడియో ఫంక్షన్ చూశానండి. అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు. సో అంత మంచి స్పందన రావడానికి ఏంటి రీజన్? మన పని మనం చేసుకుంటూ పోతే మిగతా అన్నీ ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాయి మనకి. మనం ఎంత హానెస్ట్గా ఉందో మన వర్క్ అనేది. సో అంటే సినిమా అంటే స్టోరీయే మెయిన్ కదండి. సో మీరు స్టోరీ రైటర్. సో డైరెక్టర్కి మీకు ఉన్న అసోసియేషన్? త్రినాథ్ గారిది నాది లాస్ట్ 2 సినిమాల నుంచి నేనే చేస్తున్నాను. సినిమా చూస్తాం, దాని తర్వాత నెక్స్ట్ ఇది ఇమీడియట్గా ఇచ్చేసి. సో ఇద్దరు ప్యారలల్గా ఒకేలా ఆలోచిస్తాం, ఒకేలా చేయాలనుకుంటాం. సో మా ఇద్దరికి చాలా ఈజీగా ఉంటుంది సినిమా అంటే. అదే ఆ సీనా ఓకే, ఆ సీనా ఓకే అనుకుంటే సీన్ పేపర్ వచ్చేంత వరకు ఏమవుతుంది, ఎలా రాసింటాడు, ఏమవుతుంది అని కంగారు పడుతుంది. ఎందుకంటే ఆయన మైండ్లో ఏముందో అది యాజ్ టీజ్ రాసేయగలను, నా మైండ్లో ఏముందో అది యాజ్ టీజ్ అని తీసేయగలను. సో మా ఇద్దరికి హ్యాపీ, మంచి వైఫ్ అండ్ హస్బెండ్ మా ఇద్దరు. సో మంచి కంపాటబిలిటీ ఉంది ఇద్దరికి. సో అంటే మీరు సెట్లోకి వెళ్ళే ముందే ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ కానీ? ఒక్కసారి సీన్ పేపర్ అయిపోయాక 95% ఏమి ఉండవండి. ఏదైనా లొకేషన్లో మాకు కావాల్సిన ప్రాపర్టీ కానీ సెటప్లో కానీ కొన్ని కుదరకపోతే ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప. ఒక ఇల్లు అనుకుని వెళ్తాం, అక్కడ బావి కావాలనుకోం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బావి లేదు, మేము ఏం చేస్తాం, బకెట్ ఏదో పెడతాం. సో బావిని బకెట్ చేస్తాం. అట్లాంటివి తప్ప జనరల్గా కంటెంట్లో తేడా రావు. వస్తే డైలాగ్స్ పేరు రాదు. సో సినిమా చూపిస్తా మామ సినిమా నుంచి మాకు ప్రసన్న గారు అనే రైటర్ ఉన్నారని తెలుసు. అది చాలా సక్సెస్ అయింది. దానికి ముందు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? నేను 2008లో హైదరాబాద్ వచ్చాను సినిమా మీద ఇంట్రెస్ట్. సో 2014లో ఎప్పుడు స్టార్ట్ అయింది సినిమా. నాకు నెంబర్స్ గుర్తుండవు, అదో వీక్నెస్ ఉంది నాకు. సో 2014 మధ్యలో ఆల్మోస్ట్ ఒక 8 years స్ట్రగుల్ అయ్యి ఫైనల్లీ హ్యాపీడ్ విత్ సినిమా చూస్తున్నాం. అంతకుముందు ఫిలిమ్స్కి దేనికైనా కాంట్రిబ్యూట్ చేశారు? లేదు, స్ట్రైట్ ఫస్ట్ బాల్ 6. సో స్ట్రైట్ స్ట్రైకే. మీరు ఇంజనీరింగ్ చేశారు? అవునండి. సో బీటెక్ చదివి మళ్ళీ ఇటు సినిమా వైపు ఇంట్రెస్ట్ అయింది. చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంది? అంతేనండి. ఇప్పుడు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తున్నారు. సాఫ్ట్వేర్కి బీటెక్కి సంబంధం ఉంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా అలాంటిది. లోపల ఉన్న ఇంట్రెస్ట్ బీటెక్ అనేది ఇంట్లో వాళ్ళకి వస్తుంది, సినిమా అనేది మనకు. సో మరి సినిమా వైపు మీరు వెళ్తాను అంటే మరి ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా. అమ్మాయిని లవ్ చేస్తానన్నా, సినిమాకి వెళ్తానన్నా, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానన్నా ఎవ్వరు ఒప్పుకోరు. ఫస్ట్ మనం మెల్లగా సర్ది చెప్పుకొని మేనేజ్ చేసుకుని. సో నో అని అయితే అన్నారు ఫస్ట్? నో కాదు, బోల్డ్ ఉన్నాయి. సో మీరు వాళ్ళకి అంటే ఏమని చెప్పేసి? అంటే మా సినిమా చూపిస్తాను, నేను లోపల క్లైమాక్స్ డైలాగ్ ఉన్నాయి, డైలాగ్ చెప్పాల్సి వచ్చినాయి. ఆల్మోస్ట్ 8 pages ఆఫ్ డైలాగ్స్ అన్ని ప్రిపేర్ అయ్యి, అంటే 1.5 year పట్టింది వాళ్ళకి కూడా అర్థం అవడానికి, నేను సెటిల్ అవ్వడం, వాళ్ళు చూడడానికి. ఎందుకంటే హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని నేను ఇప్పటిలో. సో మా ఏరియా మొత్తంలో, మా ఫ్యామిలీ మొత్తంలో బాగా చదువుతాను ఫస్ట్ నేను. సో ఇంట్లో వాళ్ళకి ఆబ్వియస్గా అంత హ్యాపీ లైఫ్ వదిలేసి ఎందుకు మళ్ళీ తగ్గదు. వాళ్ళ ప్రాబ్లమ్ సినిమా కాదు, నేను వేరే యావిగేషన్స్లో కెరియర్ పోగొట్టుకుంటానేమో కొడుకు అన్న ఫీలింగ్ వాళ్ళ పర్సెప్షన్ అదే ఉంటుంది. వాళ్ళకి వేరే ఆలోచనే ఉండదు. వాళ్ళ సినిమా మీద ఎవర్షన్ అవేమి ఉండవు ఫస్ట్. సో అది అర్థం అవ్వడానికి వాళ్ళు కొంచెం టైం పట్టింది. నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ 2 ప్యారల్ ఒకటేసారి జరిగాయి. సో ఇంట్లోంచి డైలాగులు చెప్పడం మొదలెట్టేసి ఒకసారి మా నాన్న అన్నాడు, ఇలాగే సీరియస్గా చెప్తుంటే, ఈ సినిమా డైలాగులు సినిమాలో వాడికి ఇక్కడ వాడద్దు. నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, నేను ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు రైటర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా వెకాబులరీ ఉంటుంది. నేనేం చదువుకోలేదు. 10th తర్వాత తెలుగు నేను కనీసం స్వాతి బుక్ కూడా చదవలేదు. నాకు చదవడం అంటే నేను హాఫ్ పేజ్ అవుతుంది వచ్చేస్తాను. నా జనరల్గా అందరికి మత్తు మంది జల్లాలి పడిపోవాలంటే నాకు జస్ట్ ఒక హాఫ్ పేజ్ అయితే చాలా ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. జనరల్గా స్టూడెంట్స్ అందరు కూడా అలాగే అవుతుంది. అందులో నేను ఫస్ట్ బ్యాక్ నుంచి. సో ఏం చదువుకోలేదు, ఓన్లీ నాకున్న మాట తీరే అలా ఉంటుంది కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు తెలిసి మీరు కలిసినప్పుడల్లా చాలా బాగుంటుందేమో ఎన్వైరన్మెంట్. ఈవెన్ మోర్ సినిమాలు అన్ని ఏ సినిమా చూసాను నేను లోకల్ చూసిన అందరూ
నాని మాట్లాడుతున్నట్లేదు, నువ్వు మాట్లాడుతున్నట్టే ఉంటుంది, నువ్వు మాట్లాడుతున్నట్టే ఉంటుందా. సో ఇంటర్వ్యూ కాబట్టి రీసెంట్ గా కొంచెం కంప్లీట్గా ఉండాలని, లేదంటే కొంచెం అలాగే ఉంటుంది. యా, ఎందుకులేండి మళ్ళీ యూట్యూబ్ లో కింద కామెంట్లు అవి చదవలేక కావాలి వస్తుంది, ఎందుకు వచ్చిన ప్రాబ్లం. ఆ కమెంట్లు రాసుకునే డైలాగులు వాళ్ళ డైలాగులు ఎలాగో వాళ్ళు రెడీగానే ఉంటాయి. ఈ ఫిలిం రాజ్ తరుణ్ దగ్గర నుంచి నాని గారికి వచ్చిందని విన్నాము. యా, ఫస్ట్ అనుకున్నాం, బట్ రాజధాని గారి డేట్లు అవి ఇబ్బంది అవుతున్నాయి. అండ్ ఈవెన్ మోర్ అది రాజు గారు చెప్తే ఈ సినిమా పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా, నువ్వు చేసిన కొద్దిగా పెద్దదో, ఎంత పెద్ద హీరోస్ అంత పెద్ద సినిమా ఉంది. రాజధానితో ఆల్రెడీ చేసావు, డేట్స్ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి సో బెటర్ గో ఫర్, నీకు ఇంక ఇద్దరు హీరోలు పేర్లు చెప్తారు, ఎవరు కావాలి ఇద్దరు అన్నారు, నాకు నాని కావాలన్నారు. ఆయన అడిగారు, మధ్యాహ్నం కథ చెప్పడానికి పంపించారు, 5 o'clock వెళ్ళాను, 6 o'clock సినిమా. మంచి టైంలో స్టార్ట్ చేశారు. అంటే నాని గారి సినిమా చేయడం వల్ల రేంజ్ పెరిగిందంటారా? యా, కమర్షియల్ గా నాని గారు 5 back-to-back హిట్స్ లో ఉన్నారు. సో నాని, దేవి అండ్ రాజు గారు, మా కాంబినేషన్ అంతా కొత్త కాంబినేషన్, తెలియకుండా ఒక చిన్న హైప్ ఏదో జరుగుతుంది, కొత్త కాంబినేషన్, ఫ్రెష్ కాంబినేషన్ కదా, చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేమేమో మాస్, ఈయనేమో క్లాస్, రాజుగారు ఏమో ఫ్యామిలీ, దేవి అదో టైప్ మాస్. సో ఇదంతా కలిపి ఏ సినిమా వస్తుందా ఎవరికి అర్థం కాని విషయం. ఒక మంచి సినిమా అయింది, Yeah, సక్సెస్ఫుల్ finally. సినిమా. దేవి శ్రీప్రసాద్ గారితో వర్క్ చేయడం కూడా ఇది ఫస్ట్ టైం. Yeah, అవును. సో ఆ అసోసియేషన్ ఎలా ఉండింది? సూపర్ అండి. ఫస్ట్ టైం దేవి గారిని చూడడమే, కథ చెప్పడానికి కూర్చోబెట్టా. ఆయనతో కాసేపు మాట్లాడాలా అర్థం కాదు, ఫస్ట్ కథ చెప్పాలి అర్థం కాదు. నేను ఒక జ్యూస్ చెప్పాను వెళ్ళగానే, సార్ జ్యూస్ వచ్చాక కథ చెప్తారండి అని, పార్క్ హైట్లో. తెలివిగా వేసిన స్టెప్ అది, ఎందుకంటే పార్క్ హైట్లో జ్యూస్ రావాలంటే 20 minutes పడుతుంది. ఈలోపు మాట్లాడాల్సి మాట్లాడేసి జ్యూస్ వచ్చిన తర్వాత కథ చెప్పడం స్టార్ట్ చేసి వెంటనే వెరీ గుడ్. నాకు ఇప్పుడు గుర్తుంది, దేవి గారితో అన్న ఫస్ట్ మాట కథ చెప్పేసిన తర్వాత, ఏమండి అప్పటికైనా 150 చేస్తున్నారు, తమిళ్లో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, ఏమండి మీకు మా సినిమా చేయడం చాలా చిన్న విషయం, చేసిన వాడగలో చేయకునేవాడు, కానీ దేవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వకపోతే ఫస్ట్ సెకండ్ సినిమాకి మీకు దేవిని ఇచ్చాము, మీరు ఏం చేశారు అని అడుగుతారండి మమ్మల్ని. మీకోసం కాదు, మా కోసం కొట్టిన సార్ ఈ సాంగ్ ఇదను అని ఆయన అడిగాం. అండ్ ఆయన ఫస్ట్ ఇవ్వడమే నెక్స్ట్ ఏంటి సాంగ్ ఇచ్చారు. సో అది మామూలు వైరల్ కాదు. అండ్ నేను కొన్ని చోట్ల మీమ్స్ లో చదివాను, 2 బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్, ఈ డీకేడ్ 2 బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి కట్టప్ప బాహుబలి ఎంత బట్టి, 2 నెక్స్ట్ ఏంటి. సో దేవి శ్రీప్రసాద్ గారు అంటే ఆల్రెడీ హై ఎనర్జీ లెవెల్స్. సూపర్. సో మీకున్న మీ ఎనర్జీ ఆయన ఎనర్జీ కలిపి మాదంతా ఒకటే బ్యాచ్. దేవి గారు నేను చాలా పర్సనల్ గా బాగా నచ్చాను, నా యాటిట్యూడ్ కానీ, నేను కథ చెప్పే విధానం కానీ, సినిమాలో ఉండే పిచ్చి లాజిక్లు చాలా ఉంటాయి, సినిమా మీరు చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో చాలా స్పీడ్, ఎనర్జీ, బ్యాక్ టు బ్యాక్ పంచులు, ఈ జోక్ నవ్వేలోపు ఇంకో జోక్ వచ్చేస్తుంది. సో దేవి గారు పర్సనల్ గా నన్ను పంచుబాయ్ అని పిలుస్తుంటారు. సో గ్రేట్ వర్కింగ్ విత్. సో యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ అన్నారు మీరు. సో మీరు ఎలాంటి యాటిట్యూడ్ క్యారీ చేస్తారు జనరల్గా? అందరూ నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువనే అంటుంటారు బయట. యాటిట్యూడ్ అంటే డెఫినేషన్స్ అంటే మనకి కొన్ని తక్కువ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ కానీ ఈగో కానీ చాలా కామన్ గా వాడేస్తాం, కానీ వాటి డెఫినేషన్ అవి కావాలి. యా, నేను నమ్మింది, నాకు ఈ సీన్ ఇలా కావాలి, ఈ డైలాగ్ ఇలా కావాలి, ఇలాగే చెప్పాలి, ఆర్టిస్ట్ లాగే మూవ్ అవ్వాలి, మనం కొన్ని అనుకుంటాం. సో అవి యాజ్ ఇట్ ఈజ్ కావాలి అనుకున్నప్పుడు కొంతమంది పట్టుదల అంటారు, కొంతమంది యాటిట్యూడ్ అంటారు, కొంతమంది పర్ఫెక్షన్ అంటారు. డిఫర్స్ పర్సెప్షన్ ని బట్టి డిఫర్. యా, మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా డెఫినేషన్ ఇస్తారు, మనం దాన్ని బట్టి మనకేం మారదు. ఒక్కటి ఆలోచించండి, ఇన్ని సినిమాల్లో ఈ సినిమా ప్రతి పంచి వర్కౌట్ అవుతుంది, ప్రతి పంచి పేర్లు, ప్రతి పంచి నవ్వుతున్నారంటే మేము ఎంత పర్టికులర్ గా ఉండబట్టి వస్తుందో అన్నదే నేను ఆలోచిస్తాను. మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, సెట్ లో ఏం జరిగింది, ఎవరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది థియేటర్ వచ్చిన ఆడియన్స్ అనవసరం. వాడికి సీన్ వచ్చిందా లేదా, ప్రతి పంచి పెళ్ళిందా లేదా, ఎంత నవ్వుకున్నాం, ఎంత ఎంటర్టైన్ అయ్యాం, దట్ కౌంట్స్. సో దానికోసం బ్యాక్ స్టేజ్ లో లేదా బ్యాక్ స్క్రీన్ లో ఎంత ఫైట్ చేస్తాం, ఎంత కూడా పడతాం. నేను లోకల్ అని టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? నేను లోకల్ అనేది అండి, ఈ లవ్ స్టోరీ లోకల్ గా ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్ లోకల్ గా ఉంటుంది, ఒక తెలియని అరగెన్స్, ఒక తెలియని లెక్కలేనితనం, ఎవరికి సమాధానం చెప్పాలి మన లైఫ్, ఎవరికి అంటే మీ లైఫ్ లో మీ రూల్స్ మీకు ఉన్నాయి, నా రూల్స్ నాకు ఉన్నాయి, నా వరల్డ్ నాది. ఒక కొటేషన్ ఉంటుంది, నేను కళ్ళు తెరిస్తే ప్రపంచం ఉంది, నేను కళ్ళు మూస్తే ప్రపంచం లేదు. సో ఈ ప్రపంచం నా కోసం పుట్టిందని నేను నమ్ముతాను. నేను లేని రోజు నాకు ఈ ప్రపంచం లేదు కదా, మీరు లేని రోజు ఈ ప్రపంచం మీకు లేదు.
సో ప్రతి వాడికి తెలియకుండా ఒక చిన్న యాటిట్యూడ్, ఒక యారగెన్స్ ఉంటుంది. అది ఇది లోకల్ ఏరియా, నా ఏరియాలోకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మేము కథ అనుకున్నప్పుడు కూడా ఆ లోకల్ పోలీస్ ఎస్ఐతో హీరో గొడవ పడాల్సి వస్తే వాడికున్న బలం ఆ ఏరియాలో వాడికి ఉంది. కానీ ఇంటర్నల్ గా వీడి ఏరియాకి కింగ్ అంటే లోకల్ కాబట్టి రెండు ఈక్వల్ పవర్స్ ఉంటాయి. కానీ ఈ పవర్ కనిపిస్తుంది, ఈ పవర్ అవసరమైనప్పుడే కనిపిస్తుంది. సో అలాంటి డిఫరెన్సెస్ కథలో ఉన్నాయి కాబట్టి కేమ్ అప్ విత్ నేను లోకల్, అండ్ నేను లోకల్ బాగా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది కాబట్టి. నాని గారు మీరు అనుకున్న క్యారెక్టరైజేషన్కి బాగా అంటే యాప్ట్గా ఉన్నారు. యా డెఫినెట్. ఆయన మెర్క్యూరీ టైప్, అందులో పెడితే అందులోకి వెళ్ళిపోతాడు. అందుకే నేను న్యాచురల్ స్టార్ అనుకున్నాను అంటున్నారు. ఆర్గానిక్. సార్ మీరు అంటే ఈ రెండు మూవీస్కి ముందు మీరు ఎప్పుడైనా దిల్ రాజు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పర్సనల్గా కలిసి, అంటే మీకు ఇప్పుడు సక్సెస్ వచ్చేసింది, దానికి ముందు మీ జర్నీలో ఎప్పుడైనా రాజు గారిని కలవడం జరిగిందా? రాజు గారిని కలవాలని 2 years ట్రై చేశానండి. అసిస్టెంట్ డైరెక్టర్ గా వాళ్ళ బ్యానర్ లో చేయాలని కొంతకాలం. అట్లీస్ట్ ఒక కథన్న చెప్పి ఆయనతో కథన్న చెప్పాలి, లేదంటే అట్లీస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వాలని చాలా ట్రై చేశాను. వర్కౌట్ అవ్వాల. బట్ 2 years నేను ఎంత స్ట్రాంగ్ గా మనం అనుకుంటాం కొన్ని బలంగా నమ్మితే జరుగుతాయని. నేను చేసిన సినిమా చూపిస్తే మామ సంబంధం లేదు ఆయనకి, ఏ రకమైన సంబంధం లేదు. ఆయన వచ్చి సినిమా చూసి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను వరల్డ్ వైడ్ అని ఆయన తీసుకున్నారు. తర్వాత చేసిన బాయ్ ఫ్రెండ్స్ ఆయన తీసుకున్నారు. ఇప్పుడు నేను ఒక డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేశాను. నేను ఎంత బలంగా కోరుకుంటే ఆయన నా 3 సినిమాలు వెనకాల ఆయన ఉండుంటాడని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. యా ఒక సినిమా అంటే నేను ఏ సినిమా చేసినా తెలియకుండా ఆయన వచ్చి జాయిన్ అయిపోతాను. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా తెలియకుండా ఆయన వచ్చేస్తున్నాను మధ్యలోకి. సో దాన్ని బట్టి నేను వేరే ఎవరిని, నేను ఈ సినిమా హీరోతో చేయాలా అనుకుంటాం, కానీ ఈ ప్రొడ్యూసర్ తో చేయాలనుకునే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఒక్కరు నా వరకు. సో దిల్ రాజు గారు కొన్నిసార్లు అంటే కొంచెం ఫ్రీడమ్ ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారన్నారు. ఈ సినిమాకి మీకు పర్టికులర్గా ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు? ఫ్రీడమ్ అంటే నాకున్న నా యూఎస్పీ ఏంటో ఆయన తెలుసు. సీన్ కన్స్ట్రక్షన్ లో, డైలాగ్ లో నేను బాగా చేస్తాను. రెగ్యులర్ సీన్ కూడా కొత్తగా చెప్తాను. ప్రతి సీన్ లోనే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది తెలియకుండా. సో అది ఆయనకి చాలా ఇష్టం. దాని ఇంట్రెస్ట్ దాంట్లోకి ఎవరు రారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ వేరు. ఆయన 20 సినిమాలు చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ వేరు, ఆయన జడ్జిమెంట్ వేరు. కథ జరుగుతున్నప్పుడు కొన్ని మాటలు ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే చెప్పకూడదు. హీరో క్యారెక్టరేషన్ కొంచెం ఈ టైంలో కొంచెం తగ్గితే బెటర్. సెటిల్డ్గా వెళ్దాం, డైలాగ్ లేకుండా. ఇప్పుడు క్లైమాక్స్ లో, ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ ఇంటికి వస్తుంది. నాని కూడా మా హీరోయిన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడితే నాని ఏం మాట్లాడదు. సో ఆ ప్లేస్ లో ఏంటంటే హీరో డౌన్ ఫాల్ కావాలి. హీరో ఎప్పుడన్నా ప్రీ క్లైమాక్స్ లో పడిపోయి ఇంకా లెగలేడు హీరో అనుకున్న టైంలో లేస్తే కిక్ ఉంటుంది. ఈవెన్ మోర్ పాత సినిమాల్లో మీరు చూస్తే హీరో అప్పటిదాకా కొట్టేసి లాస్ట్ సడన్ గా కొట్టేసి దెబ్బలు తింటాడు. హీరో అన్ని దెబ్బలు తినేస్తే వాళ్ళ అమ్మో, ఆంజనేయ సామో, గాలో అప్పుడు లేచి కొడితే మనకు కిక్ వస్తుంది. సో అది గ్రామర్ ఆఫ్ ద ఫిలిం. సో అట్లాంటివి ఆయన కొంచెం మమ్మల్ని గైడ్ చేస్తుంటారు. అది చాలా అవి ఇంటర్ఫీరెన్స్ లా ఉండవు, ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మనకి. ఐ మీన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంటది ఎవ్రీ స్టెప్ లో. మాత్రం ఒక బ్రెయిన్ ఒక సినిమా మొత్తాన్ని ఆలోచించలేదు. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా మల్టీ డైమెన్షనల్ గా ఆలోచించడం కూడా కష్టం. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు థియేటర్ లో 1000 మంది ఉంటారు. 1000 మంది ఒకేలా సినిమా చూడాలంటే అట్లీస్ట్ మా చుట్టూ ఉన్న 10 మంది అన్నా ఒకేలా చూడటం రావాలి, ఒక ఎడ్జ్కి రావాలి. సో అది సో ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన జడ్జిమెంట్ నిజంగానే చాలా గ్రేట్ గా ఉంటుంది. సరే, ఎవరు చూసినా కానీ మీకు ఈరోజు నేను లోకల్ ద్వారా వచ్చిన సక్సెస్ ఓవర్ నైట్ సక్సెస్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే చూసే వాళ్ళకి మీ కష్టం తెలియదు కాబట్టి. సో ఎంత కృషి వెనకాల ఉంటుందో ముందు మనకి కనపడదు. సో మీరు ఈ ఫిలింకి ఎక్స్క్లూజివ్గా ఎంత కష్టపడ్డారు, ఎన్ని నెలలు మీరు ఎఫర్ట్స్ పెట్టారు? ఈ మిగతా కెరియర్ అంతా ఓవర్ నైట్ రాలేదండి, చాలా ఎక్కువ. అంటే నేను ఒక చోట చెప్పాను, ట్రస్ట్ మీ, నేను కనీసం కొన్ని 100 సార్లు చచ్చిపోదాం అనుకున్నాను. ట్రస్ట్ మీ, 100 సార్లు అంటే ఏదో 10-20 కథ కాదు. ఎవ్రీ నైట్ అదే ఫీలింగ్ లో ఉండేవాడిని. అంటే మీరు ఇంకా అంటే వెతుకుతున్న టైంలో నాకున్న చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ అది పెద్ద స్టోరీ కాబట్టి అది చెప్పలేను. కానీ ఇప్పుడు అట్లా ఉండేది. ఎవ్రీ నైట్ గడవడమే చాలా కష్టంగా ఉండేది నాకు. సో అప్పుడు ఉంది. కానీ ఈ సినిమాకి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ మొత్తం 4 days లో రాసింది. కానీ సెకండ్ హాఫే రిలాక్స్. అబ్బా అంత ఫాస్ట్ గా రాసాను, మీరు కూడా ఫాస్ట్ గా వద్దని ఏ రోజు సీన్ ఆ రోజు, ఏ 2 రోజుల ముందు, అలా 3 days ముందు, 1 week ముందు, 10 days ముందు హ్యాపీగా జాలీగా ఆడుతూ పాడుతూ రాసి.
అంటే మిమ్మల్ని చూస్తుంటే అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడం అంత జోవియల్ పర్సనాలిటీ అలా అనిపిస్తున్నారు. అంటే ఎందుకంత సూసైడల్ టెండెన్సీస్? అంటే మీకు సెల్ఫ్ మోటివేషన్ లేదు అంటే టెండెన్సీస్ అంటే నేను పిచ్చి సైకలాజికల్ గా అలా కాదు, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేదు అంతే తప్ప నాకు రావట్లేదు అని ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు. నేను ఇంకొక 20 ఏళ్ళు కూడా ట్రై చేస్తాను. ఎప్పుడు అంటే ఉమ్, సినిమా రావట్లేదు అనే దానికోసం 20 ఏళ్ళు వెయిట్ చేస్తాను. కానీ నా చుట్టూ నా మీద ఉన్న ప్రెషర్, నేనున్న ప్రాబ్లమ్స్, వాటి కోసం వాటితో ఫైట్ చేస్తూ దీన్ని ఫైట్ చేయలేక అవి పెద్దవి తప్ప ఆ, నేను మామూలుగా మోటివేట్ చేయను. ఒక రకంగా ఉంటది. బట్ స్టిల్ ద ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ఒక సిచ్యువేషన్ లో చెప్తాను సందర్భంలో, ఇప్పుడు కాదు కానీ బట్ సో అంటే చాలామంది సినిమా ప్రపంచానికి బాగా అట్రాక్ట్ అయిపోయి అందులో అంటే ఎవరి మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటూ ఉంటుంది. సో ప్రూవ్ చేసేసుకుందాము, ఇలా సక్సెస్ అయిపోవచ్చు, అలా సక్సెస్ అయిపోవచ్చు, కానీ దానికి ఒక పాత్ అనేది దొరకడం కొంచెం. మీ లైఫ్లో మీకు అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? నాకు ఫస్ట్ అండ్ హైదరాబాద్ రాగానే ఒక 1 year కి పుష్ప భాస్కర్ అని నేను ఒక టీవీ ఛానల్లో వర్క్ చేశాను. ఆ ఛానల్లో క్రియేటివ్ హెడ్ ఆవిడ. ఆవిడ ఫస్ట్ నన్ను అర్థం చేసుకుంది. అసలు అంటే వీడు ఇట్లా అవుతాడు, వీడు ఏదో చేస్తాడని ఫస్ట్ నమ్మింది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆవిడే. ఆవిడ నన్ను ఆల్మోస్ట్ 2 years నన్ను పోషించి, నాకు ఏ ఖర్చు ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని ఆవిడే సాల్వ్ చేస్తూ, ఓన్లీ బికాస్ ఆఫ్ నన్ను నమ్మింది. నేను ఆవిడ నాకు నేనంటే అంత ఇష్టం అంటే నన్ను దత్త తీసుకునేంత సీరియస్ గా. సో ఆవిడ అంత నమ్మి అంత ట్రావెల్ అయింది. ఆ తర్వాత ధనరాజ్ గారు, ఆ, ఆయన నాకు ఎవరు ఇండస్ట్రీలో తెలియదు. నాకు పరిచయమైన ఫస్ట్ ఇండస్ట్రీ మనిషి ధనరాజ్. ఆయన ద్వారా మిగతా వాళ్ళందరూ మెల్లమెల్లగా పరిచయం అవుతూ వచ్చారు. ఈ రెండు ఒక స్టేజ్. దీని తర్వాత నేను జబర్దస్త్ అనే షో చేశాను. సో దాని తర్వాత సినిమాల్లోకి రావాలి అనుకున్న తర్వాత నేను ఎవరిని తీసుకోలేదు. బికాస్ నేను జబర్దస్త్ లోంచి రావడం చాలా మందికి ఇష్టం లేదు. సో అంటే ఒక సింక్ లో ఉంది, బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, సినిమాల్లో అంత రాసేస్తావా, అంత రాసింది ఏం అంత లేదమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, స్కిట్లు అంటే ఓకే, సినిమా అంటావు. నేను వచ్చింది సినిమా కోసం. జబర్దస్త్ అనేది ఇప్పుడు మన ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు ఎక్కే క్యాబ్ అది, అంతే తప్ప అది బస్సు కాదు. అది నేను విజయవాడ ఎప్పటికీ తీసుకెళ్ళాను. సో నేను అలాగే చూసేవాడిని దాన్ని. సో నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ జబర్దస్త్ లో నేను 75 ఎపిసోడ్స్ చేసిన మొత్తం కనెక్షన్స్ అన్ని కట్ అయిపోయి అందరికి నేను శత్రువులాగా, అంటే ఏం అచీవ్ చేసేద్దామని అని. సో బట్ స్టిల్ టుడే నేను గర్వంగా చెప్పగలను, సినిమా జబర్దస్త్ నుంచి వచ్చి ఒక పొజిషన్ లో ఉన్న ఫస్ట్ నేనే. చాలా మంది ప్రసన్నలాగా నాకు మాట్లాడుకుంటారంటే, ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు. యా, నేను దాని వెనక నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం అయ్యేంత వరకు మధ్యలో ఒక పీరియడ్ ఉంది చూసారా. సో నేను ఆఫీసు ఇల్లు తప్ప మరొక మనిషితో మాట్లాడలేని పొజిషన్. నాకున్న ఏ ఫ్రెండ్ సర్కిల్ ఎవ్వరు ఒప్పుకోరు. అప్పటికి తిరునాథరావు గారు క్లాస్ లో ఉన్నారు అనకూడదు, కానీ బెక్కం వేణుగోపాల్ గారు క్లాస్ లో రాస్తారు అనేవాడు ఉయ్యాల జంపాల. ఒక్క సినిమానే చేశారు. అందరూ ఏమన్నారంటే అది మళ్ళీ చేస్తున్నారు ఆ కుర్రాడు హీరోగా అన్నారు. సో అది సినిమాగా హిట్ తప్ప హీరోగా అతను మళ్ళీ నిలదొక్కుంటాడని ఎవరు నమ్మల, ప్రూవ్ చేసుకుని. కానీ నేను ఫస్ట్ సినిమా చూపిస్తాం నేను చేసింది ఏంటంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ ప్యాకేజ్ ఏం చేస్తే ఒక సినిమా హిట్ అవుతుంది. మిగతా ఏం లెక్కలు, కథ గీత స్క్రీన్ ప్లే మాటలు ఏం పక్కన పెట్టేసి ఒక సినిమా ఏం చేస్తే హిట్ అవుద్ది అవన్నీ చేసి అవతల పరిస్థితి కట్ చేస్తే సినిమా హిట్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అన్నది నెక్స్ట్ లెవెల్ నుంచి నడుచుకుంటూ పోతుంది. సార్ నేను లోకల్ సినిమాలో హీరోయిన్ని కిడ్నాప్ చేసుకుని వచ్చినప్పుడు నాని ఒక డైలాగ్ చెప్తారు. ఇంత ఉంటుంది అది. పర్లేదు సార్ చెప్పండి, మీరే కదా రాసింది. అంటే అది హీరోయిన్ తీసుకొచ్చేస్తారు మత్తు మంది, తను పడుకుని ఉంటది. సో తనకు అంత ముందు ఎప్పుడు చెప్పిన ఎక్స్ప్రెషన్స్ తన ముందు చెప్పాలి, కానీ తను వినకూడదు. తను వినేలా ఏది చెప్పకూడదు అనేది సినిమాలో వాడు ఫాలో అవుతుంది. పడుకున్న సినిమా అంతా తను పొట్టి అనిపిస్తుంది. పడుకుని ఉంటే పొట్టి అంటాం కానీ మంచి హైట్, ఇది బంగారం. మత్స్యం పుట్టాం కాబట్టి దొరికింది, కానీ లేకపోతే ఇంత చాలా విషయాలు చెప్పాలి. రాత్రి 8 మంత్ ఎక్కేస్తారు, 2 నిద్ర పట్టలేదు, లోపల రకంగా ఉంటుంది, బెంగ వచ్చేస్తుంది. నేను చూడగానే గట్టి పట్టుకోవాలనిపిస్తుంది, పట్టుకోలేను. ఇంతకు ముందు ఇళయరాజా పాటలు ఏంటంటే ఇంటి సోది ఇంటికి పోవాలనిపించేది. ఇప్పుడు ఆ పాటలన్నీ ఏంటంటే నా కోసం రాసినట్టు, నేనే రాసినట్టు అనిపిస్తుంది. నేను మాట్లాడే దాంట్లో సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ లేదని తెలిసింది, కానీ ఏం చేయను, లోపల ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయే, పెళ్లి చేసుకున్నావే,
మన పెళ్లి కోసం డెకరేట్ చేసిన కార్లో నీతో కలిసి ఊరంతా తిరగాలి ఉంది. మళ్ళీ అల్తిపిండి జడెత్తి పట్టుకుంటే నీకు మెల్ల తాళి కడితే ఫోటోగ్రాఫర్ స్మైల్ ఇవ్వాలి ఉంది. కూరలో ఉప్పింది తక్కువైంది రోజు నేను తిట్టాలి ఉంది. వెటర్నరీ వార్డు బయట నుంచి అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు ఓ టెన్షన్ పడిపోవాలనిపిస్తుంది. ఇన్నిసార్లు ఏంటి అంటున్నాను ఏమనుకోకు, మా నాన్న కూడా మా అమ్మ అలాగే పిలుస్తాడు, నాకు అలాగే ఇష్టం. జనరల్ గా లవ్ చేస్తే తెలియకుండా మనకు తెలియకుండా గుండెల మీద 100 కిలోలు బరువు మోస్తున్నట్టు తెలియకుండా మనకు ఆ ప్రెషర్ ఫీల్ అవుతాం. లవ్ చేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. కనిపిస్తున్నప్పుడు అందంగా మాట్లాడి ఒక బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ తర్వాత ఫోన్ పెట్టేసి తెలియకుండా మన గుండె మీద బోళ్ళంత బరువు ఉన్న ఫీలింగ్ ఉంటుంది. రాత్రి 8ంటికి మాకు 2 దాని నిద్రపోకుండా ఉండడం, ఇవన్నీ దాని తాలూకు సిమ్టమ్స్ అవన్నీ. సో మీరు ఎవరికో చెప్దామని రాసుకున్న లైన్స్ లేదు, అనుకుంటే ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇలా చెప్పాలని రాసుకున్నాను. సో ఫ్యూచర్లో మళ్ళీ ఇవే డైలాగులు వేస్తారు అక్కడ కూడా. అంటే ఇది చెప్పేశాం కాబట్టి అది చెప్పేసానని ఫీల్ అవుతారు. ఏదో ఈ సీన్ కట్ చేసి వీడియో పంపిస్తా, లేదంటే రైటర్ కాబట్టి ఫ్లోలో ఇంకోటి రాసేస్తారు. ఇంకొకటి రాసేస్తారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా డిస్టర్బ్ చేశారా? నేను డిస్టర్బ్ చేసిన లేదు తెలియదు, కానీ నన్ను మాత్రం చాలా మంది డిస్టర్బ్ చేశారు. మీరు పొట్టి అని పాపం బాగానే ఏడిపించారా అండి? అలాగే లెక్చరర్లు నేర్పించే స్టూడెంట్స్ గురించి కూడా మీరు ఒక మంచి కౌంటర్ ఇచ్చారు. లెక్చర్లు నేర్పించే స్టూడెంట్స్ గురించి కాదు, టీచర్ల మీద కౌంటర్లు వేస్తున్నానని ఫీల్ అయ్యే వాళ్ళందరి కోసం ఇంకొక కౌంటర్. సో లెక్చరర్ అంటాడు, లాస్ట్ లో ల్యాబ్ మార్కులు తగ్గించాడు మీకు ఫ్యాషన్ కాలేదా, లాస్ట్ లో అటెండెన్స్ తొక్కాడు మీకు ఫ్యాషన్ కాలేదా, మేము స్టార్టింగ్ లో ఆడుకుంటాం మీరు లాస్ట్ లో ఆడుకుంటారు, క్లాసులు చెప్పగానే క్లాసులు పెట్టండి. అయినా బాగా చదివిన లెక్చరర్ పేరు తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, కానీ బాగా చదివిన స్టూడెంట్స్ డిసిప్లిన్ పాస్ చేసిన లెక్చర్లు ఉన్నారా? గొప్ప టీచర్లు పోయినప్పుడే గొప్ప స్టూడెంట్లు పడిపోయారు. టీచర్లు స్టూడెంట్లు బ్యాట్స్మెన్ రన్ అంటాడు, ఇద్దరు కలిసి పరిగెత్తారు, రన్ వస్తాయి, ఒకటే పరిగెత్తి కూడా అయిపోతారు, అవుట్ అయిపోతారు. పాపా చూస్తుందా క్లాప్ కొట్టాం. నైస్ అండి. మీ లైఫ్లో ఇలాంటి ఇన్స్టెన్సెస్ జరిగాయా? అంటే మీరు బీటెక్ చదివేటప్పుడు అన్నీ అవే. అప్పటి ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కక్కేస్తుంటాం బయటికి. సో టీచర్లు కూడా దగ్గర లేరు కాబట్టి వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. డిప్లొమా లెక్చరర్స్ తీసుకుని ఈ సినిమాకి వెళ్ళాం మచిలీపట్నంలో. సో లెక్చరర్స్ అందరూ రోలో కూర్చున్నారు, పక్కన నేను కూర్చున్నారు. ఇది సర్వేశ్వరరావు గారి డైలాగ్, ఇది రామాంజలి గారి డైలాగ్, ఇది ఆసార్ డైలాగ్, ఇది ఈసార్ డైలాగ్ అని వాళ్ళు దే ఆర్ సో ప్రౌడ్. అంటే వాళ్ళు ఇప్పుడు చదువుకునేటప్పుడు అంటే చిన్న చిన్న ఈగోలు ఉంటుంది. ఇప్పుడు వచ్చి నేను బయటకు వచ్చి సెటిల్ అయిపోయి కాలేజీలో ఇలా అంటే వేరేలా ఉంటుందేమో, కానీ మా కాలేజ్ నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా వాడు నేనే. సో వాళ్ళందరూ మా కాలేజీలో చదువుకున్నాడు, మా కాలేజీలో దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ, ఎంజాయ్ చేస్తున్నారు నాకంటే ఎక్కువ. నీకు తెలీదు, అందులో సార్లు నేను కాలేజీకి వెళ్తే మా సార్లు నాకు కూల్స్ వెళ్ళారు. సో ఇక్కడ సిటీలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఊర్లో తెలియకుండా ఆ ఎఫెక్షన్ ఎక్కడ మొహం చూసుకునేవాళ్ళే. ఇక్కడ అంటే ఎక్కడి నుంచి వచ్చిన లెక్చరర్, ఎక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్లు ఇలా ఉంటారు. సార్ సక్సెస్ని మీ ఓన్ టర్మ్స్లో మీరు ఒక రైటర్గా సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? సక్సెస్ అంటే అండి, నాకు ఇమ్మీడియట్గా నాకు ఇంతకుముందు ఎప్పుడు ఈ క్వశ్చన్ గురించి ఆలోచించలేదు. ఇమ్మీడియట్గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే మన స్ట్రగుల్స్కి పెట్టే ఫస్ట్ కామ ఎప్పటికీ పెట్టకూడదు. వెల్ సెట్. నేను విన్నానండి మీరు స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, అలాగే 2-3 సినిమాల్లో సాంగ్స్ కూడా రాశారు. అంటే రైటర్ అనేది కామన్ ఎలిమెంట్ ఉన్నా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్ కదా, అంటే ఆల్టుగెదర్ చాలా డిఫరెంట్ మూడు. సో ఎలా మీరు మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనం ఒక విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అన్నదే అది డిఫరెన్స్ అనమాట. నాకు డైలాగ్స్ రైటర్ అవుతానని అనుకోలేదు, కానీ లిరిక్ రైటర్ అవుతాను అనుకుని ఉంటున్నప్పుడు మిగతా వాటితో పాటు చిన్నప్పుడు పాటలు రాయటం, పోయమ్స్ రాయటం, చిన్న చిన్న కవితలు రాయటం, చిన్న చిన్న ఈ పిక్స్ అంతా ఉండేది. చిన్నప్పటి నుంచి ఇంక్లినేషన్ ఉండేది అన్నిటికీ. సో మీరు రాసిన అవన్నీ ఎవరైనా ప్రచురించారా? మీరు రాసిన పోయమ్స్ కానీ? ప్రచురించడంలో అంత లేదు, ప్రచురిస్తే ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క జానర్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. మీకు నచ్చిన జానర్ ఏంటి? సీక్రెట్ చెప్పనా, నాకు చాలా తక్కువ తెలుసు. సో అప్పుడు ఏం చేయాలంటే వెంటనే జానర్లు మారిపోవాలి. ఈ జానర్లో వీడికి ఇంతకంటే రాదు అని జనానికి తెలిసే లోపే వేరే జానర్కి వెళ్ళిపోవాలి. సో అలాగా ఏమో తెలీదు. నేను కే విశ్వనాథ్ గారి లాగా ఓన్లీ క్లాసికల్ ఫిల్మ్స్ చేయాలనుకుని ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏం వర్కౌట్ అవ్వట్లేదు. నేను దాని గురించి చాలా 2 years ఫాలో చేశాను. చాలా కూచిపూడి కళాక్షేత్రం, మన కూచిపూడి వెళ్ళాను. కూచిపూడిలో చాలా రోజులు గడిపాను. గురువు ఆపేంత వరకు ఆ గురువుకి ఇచ్చే వాల్యూవే. గురువు దేవుడు. మనం గుండె హార్ట్ స్ట్రోక్ వచ్చినా సరే గురువు చెప్పకుండా స్టేజ్ మీద ఆకూడదు.
ఇక్కడ గురువు మీదకి ఎన్ని జోకులు వేస్తే అంత డబ్బులు. సో మీరు బాగా కామెడీ బాగా లైక్ చేసేటట్టున్నారు. మీతో ఉన్నంతసేపు కూడా నేను అవుతూనే ఉన్నాను ఇందాక నుంచి. సో కామెడీ జానర్లో ఎక్స్క్లూజివ్ కామెడీ ఎంటర్టైనర్ ఏమైనా చేస్తారా ఫ్యూచర్లో? లేదు అంటే ఎక్స్క్లూజివ్ కామెడీ ఎంటర్టైనర్ నేను నమ్మను. ఏ సినిమానైనా కామెడీగా చెప్పడానికి నమ్ముతా. తెలియకుండా ప్రతి మాటని మనం చాలా హ్యాపీగా ఈజీగా వాడుకోవడంలో ఒక అందం ఉంది. కానీ ఓన్లీ కామెడీ సినిమా అంటే ఏం చేయాలో నాకు తెలియదు ఫస్ట్. నేను సినిమా అంతా కామెడీ చేస్తా, కానీ కామెడీ సినిమా అనే హెడ్డింగ్ పెట్టి సినిమా చేయాలంటే చేయలేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు దాకా ఎవరైనా హీరోని దృష్టిలో పెట్టుకుని స్టోరీస్ రెడీ చేసుకున్నారా? స్టోరీస్ అంటే ఫస్ట్ అవి 3-4 ఇయర్స్ బ్యాక్ ఉండేదండి. ఎవరన్నా కూడా హీరోని దృష్టిలో పెట్టుకుని హీరో కట్ చేయాలి అలా ఉండేది. కానీ వన్స్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే మనకన్నా చాలా మెచ్యూర్డ్ రైటర్స్, మెచ్యూర్ పీపుల్తో నడుస్తున్నప్పుడు సో మనకి హీరో కంటే కథ పెద్దదైపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒక కథ తీసుకుని కథ అనుకుని అందులోకి హీరో వస్తే హీరోకి కొత్తది అవుద్ది. హీరో అనుకుని కథ చేస్తే హీరో చేసిన పాత 4 సినిమాలతో పాటు ఇది 5వ సినిమా అవుతుంది. సో అది నేర్చుకున్నాం. సో హీరోని మైండ్లో పెట్టుకోవద్దు. ఒక హీరో అనుకున్నప్పుడు హీరో తాలూకు ఇమేజ్ని మైండ్లో ఉంచుకొని అంత పెద్ద కథ చేయాలి తప్ప అతని కోసం కథ చేయకూడదు. అంత పెద్ద కథ చేసుకుని ఇప్పుడు చరణ్ ఉన్నారు, చరణ్కి ఈ రేంజ్ కథలు కావాలి. సో కాబట్టి ఆ రేంజ్ కథ చేసుకుంటాం తప్ప కథలోకి చరణ్ తేకూడదు. కథ అంతా అయిపోయిన తర్వాత చరణ్ కథలోకి వస్తే చరణ్ గారి కథలోకి వస్తే సార్ మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? కేఎస్ఆర్ గారు, రాజమౌళి గారు ఇష్టం. మీకు నచ్చిన సినిమా? కేఎస్ఆర్ గారి సినిమాలు అన్ని. ఆల్మోస్ట్. మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి ఒక సినిమాలోది. ఇంత టఫ్ క్వశ్చన్ వేసారంటే ఇమీడియట్ గా ఏ డైలాగ్ చెప్పాలని ఆలోచిస్తున్నాను. శంకరాభరణం కానీ, సాగర్ సంగమం కానీ, శంకరాభరణం, సాగర్ సంగమం ఏదైనా కనెక్ట్ అయిన డైలాగ్ కానీ. డైలాగ్ కాదండి, ఆ సినిమాలో మూమెంట్స్. శంకరాభరణంలో కానీ మీరు అన్నట్టు స్వాతిముత్యంలో కానీ ఆ మూమెంట్స్, ఫస్ట్ గొబ్బెమ్మ పెడుతూ హీరో వేరే ఇంటి ముందు నేను తీసుకొచ్చి గొబ్బెమ్మ ఇక్కడ లేకపోతే అక్కడ, అవన్నీ బోర్డు అంత ఫిలాసఫీ తెలియకుండా అవి మనం చదువుకోవాలి, చూడకూడదు. ఆయన మరి ఆ మహానుభావుడు ఎలా చేశాడో ఆ రోజుల్లో మేము లేవు, మా దురదృష్టం. మీకు ఎవరైనా ఒక లిస్ట్ ఉందా మీ దగ్గర, ఈ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలి, వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి? ఒక పెద్ద లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ లో ఒక పేరు ఉంది, కేఎస్ఆర్ గారు. పెద్ద లిస్ట్ మొత్తం ఆయన పేరు? ఆయనే, మొత్తం అన్ని పేర్లు ఆయనవే. వెరీ నైస్ టు నో అండి. సార్ మీరు రైటర్ కాక ముందు ఇండస్ట్రీకి అవకాశాలకు వచ్చినప్పుడు మిమ్మల్ని అంటే ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ఫేస్ చేశారు? నాకు రైటర్గా అంటే నేను కథ చెప్పాలి అనుకున్న రోజుల్లో నాకేం వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను ట్రస్ట్ మీ, కృష్ణనగర్లో ఎలా ఉంటుందంటే అండి, కృష్ణనగర్లో ఉండే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి రేపొద్దునతో, రేపు జరిగే మీటింగ్తో, రేపు జరిగే కథ నెరేషన్తో నా లైఫ్ మారిపోద్ది అనుకుంటూనే కొన్ని ఏళ్ళు బతికేస్తుంటారు. రేపటితో లైఫ్ మారిపోద్ది, కానీ ఆ లైఫ్ ఎప్పటికీ, ఆ రేపు ఎప్పటికీ రాదు. చాలా మంది ఆ రేపు కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని రోజులు, రేపే అవ్వదు, అది ఎప్పటికీ. కానీ వన్స్ నేను జబర్దస్త్లోకి వచ్చిన తర్వాత సినిమా రైటర్ అవ్వడానికి ఇబ్బంది ఏం పడలే. అంటే తెలియకుండా జబర్దస్త్ అనే ట్యాగ్ లైన్ చాలా ఈజీగా అయిపోయింది. అది రాస్తాడు, వీళ్ళు భయపడింది కూడా సినిమా చూపిస్తే మాకు భయపడింది. కామెడీ ఓకే, వాడిని పట్టుకోకలేదు. అదే ఎమోషన్స్ ప్లస్ ఫ్యామిలీ థింగ్స్ కానీ క్లైమాక్స్ కానీ ఎలా రాస్తాడని అదొక్కటే వాళ్ళకున్న డౌట్. నేనేమంటే చూద్దాం, ఒకవేళ రాయలేకపోతే ఒక వర్షం తీసుకున్న తర్వాత ఏమన్నా మాట్లాడుకుందాం అన్న ఉద్దేశం నా దాకా రాకుండా వాళ్ళ మైండ్లో ఉండేది. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ హాఫ్ మొత్తం రీడింగ్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి మా డైరెక్టర్ గారికి, నాగరావు గారు, ఫస్ట్ హాఫ్ రీడింగ్ ఇవ్వగానే ఇంకా మిగతా వీడు రాస్తాడు రాయడు ఏం లేవు ఎవరి మైండ్లో. ఆల్మోస్ట్ ఆల్ రాసిన దాంట్లో ఒక 0.1% తప్ప మొత్తం యాజ్ ఇట్ ఈస్ సినిమా చూసుకున్నాం స్క్రీన్ మీదకి వచ్చేసి, ఏ కరెక్షన్స్ ఏం లేదు. కానీ సర్ప్రైజింగ్ థింగ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను సినిమా చూపిస్తామా అనే సినిమా ఫస్ట్ సినిమాకి రాసేటప్పుడు నాకు సీన్ పేపర్లో రాయాలో తెలియదు. లెఫ్ట్ రైట్ అని ఉంటాయి అక్కడ డైలాగ్స్, స్క్రీన్ ప్లే. డైలాగ్ జబర్దస్త్లో రాసినట్టు జబర్దస్త్లో ఏముంటుందండి, వాడు అది అన్నాడు వీడి అన్నాడు, వాడు అది అన్నాడు వీడి అన్నాడు రాసుకుని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ డైలాగ్కి మధ్య ఏం డ్రామా జరుగుతుంది. హీరో కప్పు కాఫీ తాగుతూ కింద పెడుతూ ఈ డైలాగ్ చెప్పాడు, కన్ను పైకి ఎత్తి ఇలా చెప్పాడు, మధ్యలో పాగు, ఒక 5 నిమిషాలు బ్రీత్, వాళ్ళ రియాక్షన్స్, ఇవన్నీ రాయాలి. అది ఎలా రాయాలో అర్థం ఉందా, ఇది రాస్తూ కూర్చొని ఈ ఫ్లో పోయేది. సో నాకు రాదన్న విషయం ఎవరికి తెలియకుండా చాలా అందంగా మేనేజ్ చేశాను నేను
మీరు మా ఎంబీఏ మీరు ఏం చెప్తున్నారు మీరు? యా ఆ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్ని వాడి వీడికి అన్ని వచ్చు అన్నట్టు బిల్డప్ ఇచ్చి మొత్తానికి పాస్ అయ్యా. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ రైటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిసెప్షన్ ఎలా ఉంది మీకు ఇండస్ట్రీలో? సక్సెస్ నేను కొంతమంది ఎప్పుడు వింటానండి, సక్సెస్ ఉంటే మన మొహం చూస్తారు, సక్సెస్ లేకపోతే మన మొహం చూడరు. అది అలా ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ నేను నమ్మను. ఇక్కడ కావాల్సింది అవుట్పుట్ కావాలి, సినిమా ఒక మంచి సినిమా ఇచ్చేవాడు కావాలి. మన దగ్గర ఎంతకాలం అయితే విషయం ఉంటుందో అంతకాలం తీసుకుంటాం. సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత పోద్ది. ఒకటి ఆలోచించండి, ముందు రైటర్లకి, నేను రైటర్ కాబట్టి చెప్తాను, ముందు రైటర్లకి సాచురేషన్ పాయింట్ రాకపోతే నాలాంటి వాడికి ఎంట్రీ పాయింట్ రాదు. ఎంట్రీ అనేది సాచురేషన్ అనేది సైన్ వేవ్ లాంటిది. అది వస్తుంటది పోతుంటది. ఇండస్ట్రీ మనందరం కలిసి రామసేతు నిర్మించినట్టు తల ఒక ఇటుగా పెట్టేసి వెళ్ళిపోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. మనం ఉంది లేదు అంటే ఒకటి లేదు కాబట్టి నీకు ఉంది. సో మీరు అటు స్టోరీ రైటింగ్ చేస్తున్నారు, అలాగే స్క్రీన్ ప్లే కూడా మీరే చేస్తున్నారు. సో డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? కంగారేమో చేద్దాం అంటే యాక్చువల్ డైరెక్టర్ అవ్వాలనే వచ్చాను, బట్ నేను అనుకోకుండా, నేను కావాలనుకోకుండా రైటర్ అయ్యాను. సో తెలియకుండా ఒక హిట్ మీద ఇంకో హిట్ వస్తుంది లక్కీగా దేవుడి దయ వల్ల. సో దాన్ని ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళకుండా మధ్యలో ఆపేయటం కరెక్ట్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంకొక రైటర్ రావాల్సిన అవకాశం నాకు వచ్చింది. దాన్ని నేను ఒక రేంజ్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించిన తర్వాత బయటికి వెళ్ళాలి తప్ప ఫిక్కిల్ అవ్వకూడదు. అట్లా ఇది అయిపోయింది, ఇంకోటి అది అయిపోయింది, కొంచెం ఆవకాయ తినేసాం, కొంచెం పప్పు తినేసాం, అది అయిపోయింది, అలా ఉండకూడదు. యా తింటే తృప్తి మనకు ఉండాలి. నేను రైటర్ అయ్యాను, నేను ఇదిగో ఇవి అచీవ్ చేశాను, అవి ఉన్నాయి నాకు, దాని తర్వాత నేను అలా ఉండాలి తప్ప దాని మీద ఒక గంట దీని మీద ఒక గంట వేయడం ఇన్ఎక్సిబిలిటీ అవుతుంది నేను అనుకుంటాను. ఇప్పుడు ఒక రైటరే డైరెక్టర్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? రైటర్ డైరెక్టర్ ఒకటైతే 2 పేమెంట్లు ఒకటి అవుతాయి, లేదంటే ప్రొడ్యూసర్ 2 పేమెంట్లు అవుతాయి. అందుకంటే ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక సీన్ని డైరెక్టర్ రైటరు ఎంత కాదన్నా కంటెంట్ కానీ సెటప్ అంతా ఒకటేలా ఆలోచిస్తారు, ఒకటేలా చదువుతారు, ఒకటేలా ఉంటుంది. కానీ ఊహించే విధానం మాత్రం మారిపోతుంది. ఖచ్చితంగా నేనేమనుకుంటున్నా అది మీకు అర్థం అవుతుంది, కానీ నేను ఏం ఊహిస్తున్నాను మీరు ఊహించు. నా కళ్ళతో మీరు ఎప్పుడు ఒక సీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు హాఫ్ అన్ అవర్ చూసినా నేను చూసినట్టు మీరు చూడలేరు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ మోర్ రైటర్ అవడం వల్ల ఒక ఉండే నష్టం ఏంటంటే డైలాగ్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అది దాన్ని దాటేసిన మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళు ఉంటారు ఆ కారణంలో. సో రైటర్ డైరెక్టర్ సెపరేట్ అవడం వల్ల ఇంకోటి, రైటర్ ఇదే కరెక్ట్ అనుకునే దాన్ని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి దానిలో చిన్న చిన్న మైనస్ కరెక్ట్ చేసుకుంటూ ఆయన ఎక్స్పీరియన్స్ సినిమా చేయడం కూడా లాభాలు నష్టాలు. సో మీరు కూడా బాగా అబ్జర్వేషన్ కూడా చేసి ఉంటారు కదండి, అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు. ఎందుకంటే ఏ టాస్క్ అయినా నేర్చుకుంటేనే మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు కూడా ఎంతో స్టడీ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు జనరేషన్స్కి అంత ఓపిక, అంటే వాళ్ళు నమ్మిందే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ, సో మీరు చూస్తూ ఉంటారండి, షార్ట్ ఫిలిమ్స్ అప్రోచ్ అవుతూ ఉంటారా? కొంచెం తక్కువ కానీ చూస్తుంటానండి. అంటే ఎప్పుడో ఒక 2-3 months షార్ట్ ఫిల్మ్. ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీకి ఒక సినిమా స్టోరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక మీరు ఈ జనరేషన్ మీరు ఆలోచిస్తే ప్రతి జనరేషన్ వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళు తిడుతూనే ఉంటారు. మా 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 కాలంలో ఉన్నట్టు కథల్లో గొప్పతనం లేవు, పాత్రలో ఔచిత్యాలు లేవు. ఇప్పుడు నేను ఔచిత్యం అంటే థియేటర్ నుంచి వెళ్ళిపోతాను అవన్నీ ఉంటాయి. యా ఎప్పటికప్పుడు ప్రతి తరం వాళ్ళకి వాళ్ళ తర్వాత తరం వాళ్ళ మీద చిన్న చూపు అనేది కామన్గా ఉంటుంది. కానీ వాళ్ళ అనాలిసిస్ కూడా కరెక్ట్. అది మిస్ అవ్వకుండా వాళ్ళ ట్రెండ్ని ఎలా కొనసాగించాలన్నది నెక్స్ట్ జనరేషన్ ఉండే టాస్క్. ఇప్పుడు మీరు అన్నట్టు షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటే వాళ్ళు వరల్డ్ సినిమా చూస్తున్నారండి, మాకంటే ఎక్కువ వరల్డ్ సినిమా, కొరియన్, ఫిలిపియన్, ఇటాలియన్ అన్ని సినిమాలు చూస్తున్నారు. చూసి వాళ్ళు షార్ట్ మేకింగ్ మీద, షార్ట్ కంపోజింగ్ మీద ఎక్కువ నాలెడ్జ్ పెడుతున్నారు తప్ప కథ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుందని నేను చూసిన దాంట్లో నాకు అర్థం. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అయితే 190 ఫ్లాప్ అయి 10 మాత్రమే హిట్ అవుతాయి. 10లో కొన్ని యావరేజ్ 190 ఫ్లాప్ అవుతున్నాయి అంటే వాటిల్లో కథ బాగాలేదని, కెమెరామెన్ బాగా చేయలేదని ఫ్లాప్ అవ్వవు, హీరో బాగా చేయలేదని ఫ్లాప్ అవ్వవు, డైరెక్టర్ బాగా చేయలేదని ఫ్లాప్ అవ్వవు, హీరోయిన్ బాగాలేదని ఫ్లాప్ అవ్వవు, హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఫ్లాప్ అవ్వవు. ఓన్లీ కథ బాగాలేదు, అందులో ఏం లేదు, అందులో మ్యాటర్ లేదు అబ్బాయి అనేస్తారు.
సో బిగ్గెస్ట్ టాస్క్ నేర్చుకోవాల్సింది, ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి వాడు నేర్చుకోవాల్సింది కథ. అదే పెద్ద ఇష్యూ అవుతున్నప్పుడు అది దాని మీద ఎక్కువ కథ అంటే ఏంటి, 70 సీన్లు కలిపితే కథ కాదు, 70 సీన్లు కలిపి ఒకే ఆర్డర్లో ఉంటే అది కథ కాదు. అది కాకుండా చాలా పెద్ద సబ్జెక్ట్. అందుకే పరచూరి గారు లాంటి వాళ్ళు స్క్రిప్ట్ డాక్టర్స్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? స్క్రిప్ట్ డాక్టరింగ్ చేసేవాళ్ళు సీన్లు చెప్పరండి. ఉన్న కథని, ప్రతి సీన్ని కథలోకి ఎలా రావాలి, ప్రతి మాట కథలోకి ఎలా తేవాలి, అది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. దాని గురించి రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, సీనియర్ రైటర్, మీకు కొంచెం చాదస్తంగా ఉంటుంది వాళ్ళు చెప్పేది. మీరు వరల్డ్ సినిమా చూసి మనం అనుకుంటాం చాదస్తమే. ఆ చాదస్తంలో ఏం నమ్ముతున్నారో వాళ్ళది అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఆలోచిస్తూ మొదలు పెడితే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ వండర్స్ క్రియేట్ చేస్తారు. అదే అంటే ఒక ఫ్యాషన్ లాగా చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ని ఎంత ప్యాషనేట్గా చేయొచ్చు. అదేనండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినది ఫ్యాషన్ ఉంది, ప్యాషన్ ఉంది, బట్ స్టిల్ చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పటికిప్పుడు తలుచుకుంటే ఒక 10,000 పెట్టి నలుగురు ఆర్టిస్టులు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పెట్టుకుంటే షార్ట్ ఫిల్మ్ తీసేయగలుగుతున్నాం అన్నది ఉంది. చేతిలో ఈజీ ఆప్షన్స్ ఉండేసరికి నేర్చుకోవడం తగ్గించేసి అప్లై చేయడం ఎక్కువైంది. నువ్వు అప్లై చేయలేనంత నేర్చుకుంటే, ఇప్పుడు నీ కోర్స్ పెద్దదైతే నువ్వు డైరెక్టర్గా 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలి కదా, 40 ఏళ్ళకి సరిపడా నేర్చుకోవాలి కదా మనం ముందు. నేను ఎప్పుడు అదే చెప్తా, 20 ఏళ్ళు, ఇప్పుడు నెలకి 20,000 సంపాదించాలంటే మనం 20 ఏళ్ళు చదువుకుని వచ్చామండి. ఆ మాత్రం బ్యాకప్ లేకపోతే మనకి ఎలా వస్తుంది? ముందు అప్లై చేసేద్దాం. తెలిసింది, ఒక సినిమా చూసాం, ఒక హాలీవుడ్ సినిమా చూసాం, కొన్ని షార్ట్లు నచ్చాయి, ఒక సినిమా చూసాం, కొన్ని లవ్ సీన్స్ నచ్చాయి, కొన్ని ఫన్ డైలాగులు మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కొంచెం పిచ్చర్ పట్టి మాడుతున్నప్పుడు కొన్ని జోకులు, అమ్మాయిల మీద జోకులు వచ్చాయి. వీటన్నిటిని పెట్టిన ఒక ఆర్డర్లో పెట్టుకుని సినిమా తీసేద్దాం, ఒక షార్ట్ ఫిల్మ్ తీసేద్దాం అంటే షార్ట్ ఫిల్మ్ తీస్తారు, అది ఎక్కువ అంతా బాగుంది. బట్ స్టిల్ మీరు నేర్చుకునేది పెరిగితే అప్లై చేసేది పెరుగుద్ది, అప్లై చేసే డ్యూరేషన్ పెరుగుద్ది, లాంగ్ టర్మ్ సక్సెస్ ఉంటుందండి. ఇప్పుడంతా షార్ట్ టర్మ్. షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ టర్మ్. బట్ స్టిల్ అవి చాలా అప్రిషియేట్ చేయాలి, చాలా అడ్మైర్ చేయాలి. మాకు లేని అవకాశం వాళ్ళ అవకాశాలు క్రియేట్ చేసుకుంటున్నారు, అంతకంటే గ్రేటెస్ట్ థింగ్ ఏమో. మరి సీరియస్ డిస్కషన్ అయిపోతుంది. అవును. సో మళ్ళీ కొంచెం అటు సైడ్ వెళ్ళిపోతే. మీ స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ. మీరు అంటే జనరల్గా ఒక కవి ఒక ఎన్విరాన్మెంట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కవిత రాస్తారు. అలాగా మీరు డైలాగ్ రాయడానికి ఎలాంటి ఇన్స్పిరేషన్, అంటే ఎలాంటి యాంబియన్స్ ఉండాలి? యాంబియన్స్ లో డైలాగ్స్ నాకైతే రావు, మిగతా వాళ్ళకి అందరికి ఒక్కొక్కరికి ఉంటాయి, కానీ యాంబియన్స్ నుంచి డైలాగులు రాయాలని మనసులో ఉంటే అది ఏదైనా మూడ్ ఇంపాక్ట్ ఉంటుందా? అంటే జనరల్గా చెప్తారు కదండి, కరెక్షన్స్ చేసేటప్పుడు కరెక్షన్ బేసిక్ గా బద్ధకం అండి. నేను రాయడం మొదలు పెడితే ఆపను, రాయడం మొదలు పెట్టడానికి చాలా కష్టపడాలి, చాలా తపస్సులు చేయాలి. ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఎవడో ఒకడు వచ్చి అరే ఇంకేం రాదు, షూటింగ్ టైం అయిపోతుంది, కానీ గొడవ చేయాలి అని. అప్పుడు యాక్చువల్గా మీకు ఇందాక మీకు టేక్ లో చెప్పాను, బయట చెప్పాను గుర్తులేదు. నేను లోకల్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం 4 days లో రాసి, యాక్చువల్గా వెళ్ళి సుల్తాన్ సినిమాకి వెళ్ళాను ఒక రోజు నైట్, సెకండ్ షో, లాస్ట్ షో. సుల్తాన్ సినిమాకి వెళ్తే సుల్తాన్ సినిమా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఈ సినిమాకి సుల్తాన్ సంబంధం, బట్ స్టిల్ అచీవింగ్. ఒకడు ఓడిపోయి ఫుల్ గా మళ్ళీ రావాలనుకున్నప్పుడు వాడు అచీవింగ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. 4 days రూమ్ లోంచి బయటికి రాలా, మమ్మీ లేదు, డాడీ లేదు, ఎవరు లేదు, 4 days టపటప రాసేదంతా ఫన్, టీజింగ్, డ్రామా. ఇన్స్పిరేషన్ అనేది వేరు, ఇన్స్పిరేషన్ వేరు. దాన్ని ఎలా ఎనర్జీ కెన్ బి ఎదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాక్ట్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఏ ఫామ్ నుంచి ఏ ఫామ్ లో ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అన్నదే టాస్క్. సో అట్లా ఏదో ఒకటి ఇన్స్పైర్ చేస్తే ఎక్కడున్నా అన్నది కౌంట్ కాదు. ఓకే, అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా, కరెక్షన్ నీకు ఎందుకు మార్కులు తక్కువ వచ్చారని స్టూడెంట్ని అడిగితే కరెక్షన్ చేసిన వాడు గొడవ పెట్టుకుని వచ్చి ఉంటాడు ఇంట్లో అంటారు కదా. అట్లా ఏదన్నా మీరు మీ పర్సనల్ లైఫ్ జరిగింది సినిమాలో అదే వేరేలా ఉంటుంది. అరే ఫస్ట్ ఇయర్ డ్రాయింగ్ ఇంకా ఎలా ఫెయిల్ అవుతుంది అంటే నన్నగా దిద్దని అడగండి, నా పేపర్లు దిద్దిన డబ్బులతో కుదిరి పెళ్లి చేద్దాం అనుకున్నాడు, ఏంటో కనుక్కుంటాడు అట్లా. సో అన్ని సెమిస్టర్లు రాస్తానే ఉంటాడు అనమాట. సో అట్లా మీకు ఏదైనా పర్సనల్గా జరిగింది ఏదైనా ఆ మూడ్ ఇంపాక్ట్ మీ డైలాగ్స్ మీద ఉండడం? ఇప్పుడు నేను ఫాలో అయ్యేది హీరో తాలూకు యాటిట్యూడ్ మీద డైలాగ్. సినిమా సినిమాలో అదే ఉంటుంది, నేను లోకల్ అదే ఉంటుంది, నెక్స్ట్ సినిమాలో కూడా అదే ఉంటుంది. కథలు మారుతుంటాయి. తెలియకుండా మనలో ఉన్న హీరో, మీకు సినిమా చూసిన వాడిని ఒక పోస్ట్ 20 స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే తెలియకుండా వాడు నాలో ఉన్న ఒక సప్లిమెంటరీ స్టూడెంట్ బయటకు వస్తుంది.
నేనే హీరో అన్న ఫీలింగ్ చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయింది. హీరో ఒక మేధావి అనగానే మేధావి కూడా ఎప్పుడు కనెక్ట్ అవ్వడు, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ కూడా ఎప్పటికి కనెక్ట్ అవ్వడు, కానీ లాస్ట్ బెంచ్ అనగానే తెలియని ఒక ఈగో సాటిస్ఫాక్షన్, ఎస్ లాస్ట్ బెంచ్ హీరో అయ్యాడు. సో ఇమ్మీడియట్ గా కథలోకి కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మనం వాటిని పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఏమైనా చూస్తాం. ఫస్ట్ వెళ్ళగానే మనం సినిమాలోకి వెళ్ళగలిగితే అక్కడి నుంచి మనం మిగతాది ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ వేరేలా ఉన్నామంటే వాడు సార్ సినిమాలో మీ టైమింగ్ ఎప్పుడు కూడా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇప్పుడు మీ టైమింగ్కి నేను ఒక చిన్న క్వశ్చన్స్ అండి. రెడీ సార్? నేను లోకల్లో మీకు నచ్చింది ఏంటి? కీర్తి సురేష్. కీర్తి సురేష్లో మీకు నచ్చింది ఏంటి? సినిమాలో నాని లవ్ చేసింది. నానిలో మీకు నచ్చింది ఏంటి? నాని కీర్తి సురేష్ లవ్ చేసింది. వీళ్ళిద్దరిలో మీకు నచ్చింది ఏంటి? వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? వాళ్ళిద్దరు లవ్ చేసి నన్ను వదిలేశారు, అదే నా ప్రాబ్లం. దిల్ రాజు గారిలో మీకు నచ్చింది ఏంటి? నేను లోకల్ సినిమా తీయటం. దిల్ రాజు గారిలో నచ్చింది ఏంటి? నన్ను కాకుండా నాని హీరోగా పెట్టా. త్రినాథ్ గారిలో మీకు నచ్చింది ఏంటి? నేను లోకల్ సినిమా తీయటం. త్రినాథ్ గారిలో మీకు నచ్చినది నానిని హీరోగా పెట్ట కాదు, కీర్తి సురేష్ హీరోగా పెట్టా. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలండి, వాళ్ళిద్దరు హీరోని పెట్టి నన్ను వదిలేశారు. అసలు ఏంటి ఇప్పుడు మీరు హీరో అవ్వాలనుకుంటున్నారా? లేదు, నా హీరోయిన్ కావాలనుకుంటున్నాను. ఏ హీరోని అయితే మీ పక్కన బెటర్ అనుకుంటున్నారు? హీరోయిన్ నా పక్కన చెల్లిదని ఫీల్ అవ్వకుండా అందరూ ఉంటే బెటర్ నేను ఫీల్. వాళ్ళందరూ మీతో చేయాలనుకోవాలి కదా. అందుకే వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి కనీసం నేను అనుకుంటున్నాను. అసలు ఈ విషయం ఇప్పుడు హీరోలు తెలిస్తే మీ పరిస్థితి ఏమవుతుందండి? ఆ విషయం నేను ఆలోచిస్తలేదు. ఆ హీరోయిన్ అందరూ నా పక్కన చేస్తే హీరోల పరిస్థితి నేను ఆలోచిస్తాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? అన్నిసార్లు వాళ్ళే లవ్ చేసుకున్నారు సినిమాలో, నన్ను వదిలేస్తాను. అది నా ప్రాబ్లం. కథ రాసేది నేను, ఎంజాయ్ చేసేది వాళ్ళ. ఎక్కడ దీనికి అంతం లేదా? సో మీ ఫ్రస్ట్రేషన్ అనమాట. మీరు హర్ట్ అయ్యారు. మామూలు కాదు, రోజుకు 2 సార్లు. మీరు హీరో అయ్యాక మాకు ఇంటర్వ్యూ ఇస్తారా మళ్ళీ? నేను హీరోతో నమ్ముతున్నారు అయితే మీరు. హీరో అవుతారు సార్, మీరు ఎప్పటికైనా హీరో అవుతారు సార్, అవుతారు. ఏమండి, జస్ట్ ఫన్ కోసం చేసింది, బట్ ఎవరు సీరియస్ తీసుకోండి. కింద కామెంట్లు అవి పెట్టద్దు. సార్ మీరు కష్టపడి పైకి వచ్చారు అంటే ఇనిషియల్గా కూడా కొన్నిసార్లు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా పేరు స్క్రీన్ మీద రాకపోవడం, రెమ్యునరేషన్ విషయంలో కూడా అటు ఇటు అవుతూ ఉంటుంది. సో మీరు వాటిని ఎలా ఫేస్ చేశారు? పిండి కొద్ది రెట్టండి. మనకున్న పేరు బట్టి మనకి ఇచ్చే డబ్బు, మన వల్ల అయ్యే మార్కెట్ని బట్టి, మన వల్ల అయ్యే హిట్ రేట్, సక్సెస్ రేట్ని బట్టి మనకి రెమ్యునరేషన్. సినిమా చూపిస్తే మాకు ₹1,00,000 తీసుకోండి. నేను లోపల 25 lakhs తీసుకోండి సెకండ్ సినిమా. డిఫరెన్స్ అనేది మనం ఇచ్చే సక్సెస్ని బట్టి, మన మీద ఆల్కొన్న ఇంట్రెస్ట్ని బట్టి, మార్కెట్ని బట్టి, హీరోకున్న ఇంట్రెస్ట్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు అని ఇప్పుడు ఎక్కువ ఇచ్చిన అడగంగా మనం, మరి తక్కువ ఇచ్చిన రోజు ఎందుకు అడుగుతాం? ఆ రోజు మనకి ఎంత ఉందో అంత ఇస్తారు. నీకు ఇష్టం లేకపోతే చేయడం మానేది అంతే. ఇక్కడ ఎవరో ఫోర్స్ చేయరు కదా. సినిమా ఎంత బడ్జెట్లో ఉంది, నీకు ఎంత బడ్జెట్ ఇస్తారు. నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది దిల్ రాజు గారు అన్న ఒక మంచి మాట. యాక్చువల్గా ఈ సినిమాకి ఎలాగ 25 అని చెప్పారు, నేను 30కి ₹1 తక్కువైనా నేను లోకల్ చేయకూడదు అని నిర్ణయం తీసుకుని రాజు గారి దగ్గరికి వెళ్ళాను. నేను ఎలాగైనా 25 అన్నాను. 25 అనగానే నేను యాక్చువల్గా 30 తక్కువ చేయకూడదు అని ఫిక్స్ అయ్యి, ఇది ఎక్కడ బయట చెప్పను బట్ తెలిసి చెప్తాను అని చెప్పిన తర్వాత నేను నా నోట్లోంచి రాకముందు ఆయన ఏమన్నారంటే, ప్రశ్న ప్రతి సినిమాకు బడ్జెట్ ఉంటుంది, ఒక క్యాల్కులేషన్, ఒక బిజినెస్ ఉంటుంది. ఈ సినిమాకి నీకు 25 ఇస్తే సినిమా కరెక్ట్గా బడ్జెట్లో ఉన్నట్టు వెళ్తున్నట్టు. నీకు పర్సనల్గా ఏమైనా కావాల్సి వస్తే ఎంత అమౌంట్ అయినా సరే నేను ఇస్తాను. అది పర్సనల్గా నువ్వంటే నాకు ఉన్న ఇష్టం, నేను నీ మీద తర్వాత పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనుకో, నువ్వంటే పర్సనల్గా నీ టాలెంట్ మీద ఉన్న గౌరవం అనుకో, నువ్వు ఎప్పుడంటే అంత అడిగిన ఇస్తాను. కానీ ఈ సినిమాకి 25 ఇవ్వడం అనేది సినిమా బడ్జెట్ రూల్స్ ప్రకారం అది నీకు ఈ సినిమా కాదు. పర్సనల్గా నేను అంతానే చేస్తాను, ప్రొఫెషనల్గా ఇది నీకు ఏది ఉన్నా నేను ఉంటాను. సో అది ఒక ప్రొడ్యూసర్, దిల్ రాజు గారి ప్రొడ్యూసర్ ఎవరికైనా ఇవ్వగలిగిన బిగ్గెస్ట్ భరోసా. సో దీంట్లో అర్థం చేసుకోవాల్సింది నేను ఎంత తీసుకుంటాను ఎంత వచ్చింది అనేది కాదు. మన మీద ఒక ప్రొడ్యూసర్కి ఆ సినిమా రేంజ్కి, ఆ హీరో బడ్జెట్కి ఎంత వర్కౌట్ అవుతుందో అంత ఇస్తారు. అది ఇప్పుడు సినిమా చూస్తాం తర్వాత కాబట్టి అంత ఉంది. నేను సినిమా చూస్తాం దగ్గర రాజు గారి దగ్గరికి వెళ్ళినా ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు అయినా కూడా అంతే ఉంటుంది. సో డిపెండ్స్, మనకి ఈ రోజు రాలేదని ఫీల్ అవుతాం కానీ రేపు పొద్దున ఎక్కువ ఇస్తానని ఫీల్ అవ్వము. సో ఇప్పుడు రాబోయే అప్కమింగ్ రైటర్స్కి లేదంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న మరి ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్లు ఏం లేవు. ఎవరు ఫార్వర్డ్ మెసేజ్ కూడా చదవట్లేదు ఈరోజు. నేను చెప్పే మెసేజ్ ఎవరు వింటారు? అట్లీస్ట్ వాళ్ళకు ఒక వే దొరుకుతుంది కదా. లేదండి, జస్ట్ అందరికీ తెలిసిందే, కష్టపడడం, కొంచెం కొత్తగా ట్రై చేయడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒకడు కథని కొత్తగా ఆలోచిస్తూ మొదలు పెడతారు, ఒకడు సీన్ని కొత్తగా ఆలోచిస్తారు, ఒకరు డైలాగ్ని కొత్తగా రాయడం మొదలు పెడతారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్, ఒక్కొక్కరు 3 చేయొచ్చు. సో నీకున్న స్ట్రెంగ్త్లో నువ్వు ఎంత కొత్తగా చేయగలవు
అన్న దాని మీద డిపెండ్ అయ్యింది. సింపుల్ ఫార్ములా మేము ఫాలో అయ్యేది ఏంటంటే, ఒక సీన్ ఉంది, ఆ సీన్ ఇది సీన్ కంటెంట్ అనుకున్నాక ఫస్ట్ ఐడియా ఇలా చేస్తాను ఒక ఐడియా వచ్చేస్తుంది మైండ్లో. అది కాదు, ఇంకొకలాగా, ఇది కూడా కాదు, ఇలాగా. ప్రతి సీన్కి ప్రతి కంటెంట్కి నీకు వచ్చే 3 ఐడియా కొత్తది. ఫస్ట్ది జనరల్గా మీరే కాకుండా ఎవరన్నా వచ్చేస్తుంది ఐడియా. అది కాకుండా ఇంకో లేయర్, అదా కాకుండా ఇంకో లేయర్లోకి వెళ్తే తెలియకుండా ఒక ఫ్రెష్ థాట్ బయటకు వస్తుందని ఫార్ములా. జస్ట్ A+B ఫార్ములా బండ గుర్తు. ఇలాగే మీరు ఇంకా చాలా సక్సెస్ఫుల్గా అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. సో మేము ఒక చిన్న గో గ్రీన్ ఇనిషియేటివ్లో ఈ మొక్కను మీకు. సో థ్యాంక్ యూ. నేను కూడా చిన్న గో గ్రీన్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చండి. సో మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఎదురుకుండా కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంటే హ్యాపీ. నచ్చింది ఏంటి? స్మైల్. నచ్చింది ఏంటి? స్మైల్. ఎందుకని అడగలేదు మీరు? ఎందుకు? ఇప్పుడు వెళ్ళిపోతారు కదా మీరు. సో చూసారు కదా ప్రసన్న గారితో ఎంత సరదాగా సాగిపోయింది కన్వర్జేషన్. అలాగే ఆయనకి ఇంకా ఎన్నో సక్సెస్ రావాలని మనం విష్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ సెలబ్రిటీతో మీ ముందుంటాను. క్లాసిక్ టైమ్స్ విత్ ప్రవీణ. హాయ్, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్స్. It was a fantastic film for Chiranjeevi Garu's comeback. Vinay Garu is first of all a very organized director. ఎప్పుడు మొదలైంది? చాలా కష్టాలు పడ్డామండి. చెప్పాలంటే దొంగచాటి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి తినేవాళ్ళు. అర్జున్ రెడ్డి. This is Dr. Arjun Reddy. డాక్టర్ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి అంటే ఎవరు అనుకుంటున్నారు?